హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రాజా ఆవుల గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్, ఇప్పుడు అంటే తెలంగాణలో చూసుకుంటే మొయినాబాద్లో చంపేసిన లేడీ అడ్వకేట్ గురించి చాలా చర్చ జరుగుతుంది. అసలు న్యాయం చేసే వాళ్ళకే ఎందుకు ఇలా అన్యాయంగా చంపేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అసలు లేడీ అడ్వకేట్ ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అండ్ ఎందుకు చంపారు, ఎవరు చంపారు సార్? ఒరిజినల్ గా అయితే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, ఇది అడ్వకేట్ ఫ్యామిలీ గొడవ. అంటే ఈమెకు మ్యారేజ్ అవ్వలేదు, ఆస్తి ఉంది, ఆస్తిని వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ అన్న తీసేసుకుందాము, ఈమెను చంపేస్తే ఆస్తికి అడ్డు రాదు కదా అనే ఉద్దేశంతో చంపేయడం జరిగింది. అయితే ఈమె దీనికన్నా ముందు 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు లైఫ్ థ్రెట్ ఉందని కూడా చెప్పింది. చెప్పినా కూడా యాక్చువల్లీ ఇదేంటంటే మెయిన్ గా పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. పోలీస్ వాళ్ళు ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. అంటే ఆ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో, ఈమె ఇచ్చిన కంప్లైంట్ ను అంత ఎక్కువగా వాళ్ళు సీరియస్ గా తీసుకోలేకపోయారు. చివరికి ఏమైందంటే ఒక నిండు ప్రాణం పోయింది. దీన్ని బట్టి ఈరోజు అడ్వకేట్స్ అందరూ మేము ప్రొటెక్ట్ చేసాం. మార్నింగ్ ఈరోజు కాల్ వర్క్ ఏం జరగలేదు, మొత్తం ప్రొటెస్ట్ లోనే ఉన్నాం. కాల్ వర్క్ కి ఎవరు అటెండ్ అవ్వలేదు. తర్వాత నేను ఇక్కడ నాకు ఈరోజు రంగారెడ్డి కోర్టులో ఉంటే, రంగారెడ్డి కోర్టులో బార్ అసోసియేషన్ లో మీటింగ్ కూడా జరిగింది. మీటింగ్ జరిగి అక్కడ నుంచి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేవేళ్ళ వెళ్ళాడు. వెళ్ళి ఇంకా చేవేళ్ళలో బార్ అసోసియేషన్ కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తారు వీళ్ళు. అంటే ఒక అడ్వకేట్ ని ఇలా చంపేశారు కాబట్టి అతనికి అడ్వకేట్స్ ఎవరు సపోర్ట్ చేయకూడదు, అంటే కేసుని ఎవ్వరు టేకప్ చేయకూడదు అనే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఇండియన్ సిస్టమ్ లో, లీగల్ సిస్టమ్ అది ఒప్పుకోదన్నమాట. అంటే లీగల్ గా ఎవరైనా ఒకరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వాడు ఎంత తప్పు చేసినా, ఎలాంటి వ్యక్తి అయినా, ఈవెన్ కసబ్ కూడా లీగల్ రిప్రజెంటేషన్ జరిగింది. కసబ్కి ఎవరు లీగల్ గా వర్క్ చేయమని చెప్పేసి, అప్పుడు మీరు ఐడియానే ఉంటది, బాంబే కేసెస్ లో, అంటే బాంబే బ్లాస్ట్ కేసులో కసబ్ అని పాకిస్తాన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేశారు. ఆ టెర్రరిస్ట్ కు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు అతనికి రిప్రజెంటేషన్ చేయలేదు. కానీ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా హీ హాజ్ రైట్ ఫర్ ద రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ తీసుకునే రైట్ ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. రిప్రజెంటేషన్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. వాడు ఎలాంటి వాడైనా రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి, అతను చంపాడని క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ పెట్టొచ్చు, తొందరగా కేసు క్లోజ్ చేసేది. ఇంకోటి ఏంటంటే అతన్ని ట్రయల్లోనే కంటిన్యూ, అంటే జైల్లోనే పెట్టి అతన్ని ట్రయల్ కంటిన్యూ చేయొచ్చు. సో దీనికి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడము, తొందరగా ట్రయల్ కంప్లీట్ చేయడము. ఇండియన్ సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే కొన్ని మర్డర్ కేసెస్ కూడా కొన్ని సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కడపలో చేస్తున్నాను ఒక మర్డర్ కేసు. అందులో ఏంటంటే 2016 లో మర్డర్ జరిగింది, 2020లో దానికి సంబంధించి కేసు కోర్టుకు వచ్చింది. అంటే 2016 నుండి 2017-20 వరకు మధ్యలో వీళ్ళు జైలుకి వెళ్ళడము, బెయిల్ తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ జరిగాయి. 6 years, 4 years, 20 వరకు 4 years. 20 నుంచి ట్రయల్ స్టార్ట్ అయింది, ట్రయల్ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఒక క్రిమినల్ ఎంపీ లాంటిది ఒకటి వేస్తారంటే, క్రిమినల్ ఎంపీ అంటే దాంట్లో ఒక 8 మందిని, 8 to 9 members ని ఇంక్లూడ్ చేశారు. 9 members లో ఒక 4 members ఏం చేస్తారంటే, వాళ్ళు మాకు ఈ కేసుకు సంబంధం లేదని చెప్పేసి ఒక డిశ్చార్జ్ పిటిషన్ అని ఒక పిటిషన్ వేస్తారు. ఒక కేసులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ కేసు నుంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి, మా మీద ఛార్జెస్ తీసుకోవద్దు, డిశ్చార్జ్ చేయండి అనేటటువంటి ఒక పిటిషన్ వేస్తారు. ఆ పిటిషన్ కు పీపీ కౌంటర్ ఇవ్వాలి, పీపీ కౌంటర్ ఇచ్చి దాని ఆర్గ్యుమెంట్ రావాలి, ఆ పీపీకి టైం ఉండాలి, ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయి. ఎప్పుడో 2022లో వేసినటువంటి క్రిమినల్ ఎంపీ అంటారు దాన్ని, ఆ క్రిమినల్ ఎంపీ డిశ్చార్జ్ పిటిషన్ ఇప్పటి వరకు దాని మీదనే ఆర్గ్యుమెంట్ జరగలేదు. అంటే ఇంత డిలే అవుతుంది కోర్టులో, ఈ విధంగా ఇంత డిలే అవుతుంది. సో ఇలాంటి డిలే జరగకుండా ఆమెకు సత్వర న్యాయం జరగాలి, ఆమె ఆత్మ శాంతించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఒక సిట్, అంటే ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ స్టాండింగ్ కమిటీకి ఇవ్వాలి,
అనే ఉద్దేశంతో వీళ్ళు రిప్రజెంటేషన్ చేశారు. ఈ రోజంతా మీటింగ్ కూడా అదే జరిగింది. ఓకే. దానికి తోడు ఈ రోజు ప్రొటెస్ట్ లో భాగంగా ఏంటంటే మొదటి నుంచి మేము అడ్వకేట్స్ అందరం అడుగుతూనే ఉన్నాం, ప్రొటెక్ట్ యాక్ట్ కావాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని. ఇది కోర్టులో అడిగినప్పుడు, కోర్టులో మేము దీని మీద డిస్కస్ చేస్తున్నప్పుడు మామూలుగా క్లయింట్స్ ఎవరన్నా వింటే, మీరే జనాలను ప్రొటెక్ట్ చేస్తారు, మీకు ప్రొటెక్షన్ కావాలా అనేటటువంటిది. అంటే అదే కదా, అంటే ఒక అడ్వకేట్ ని చంపడం అని అంటే అది ఆ, ఎంత దారుణం అసలు. దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆమె ఆత్మకు శాంతి కలగాలని అందరం ఆశిస్తున్నాము. ఇక్కడ మనం ఆలోచిస్తే అడ్వకేట్స్ కూడా ప్రొటెక్షన్ అనేది లేదు. అడ్వకేట్స్ అంటే కూడా జనాల్లో భయం పోయింది. అవును. ఒకప్పుడు పోలీస్ అన్నా, లాయర్ అన్నా ఒక రెస్పెక్ట్, ఒక భయం ఉండేది. వస్తున్నారు, ఓహో వీళ్ళ ఈ పదవిలో ఉంటారు అని అంటే. ఇప్పుడు అసలు మామూలు జనాల్లాగే చూస్తున్నారు. అసలు చూడట్లేదు. ఒక అడ్వకేట్ అంటే ఒక పొజిషన్ అనేది లేకుండా అయిపోయింది. సమాజంలో ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే అడ్వకేట్స్ లో కూడా యూనిటీ లేకపోవడం. అడ్వకేట్స్ కూడా కొంతమంది ఏంటంటే కొంతమంది దగ్గరికి ఎక్కువ మంది క్లయింట్స్ వెళ్తారు, కొంతమంది దగ్గరికి తక్కువ మంది క్లయింట్స్ వెళ్తారు. సో వీళ్ళకు మధ్య పడకపోవడం, ఒక అడ్వకేట్ వేసినటువంటి పిటిషన్ ఇంకొక అడ్వకేట్ దాన్ని అపోజ్ చేయడము, ఈ ఏది క్లయింట్స్ లోనే కొంత ఇండల్ చేయడము, అంటే వాళ్ళకు ఇన్కల్కేట్ చేయడము, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. తర్వాత సోషల్ మీడియా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ప్రతిదీ వస్తుంది. సోషల్ మీడియాలో అందరూ తెలుసుకుంటున్నారు. ఎవరైనా ఒక కేసు గురించి మన దగ్గరికి వస్తే వాళ్ళు ఆ కేసులో ఏం చేయాలో మాకే అడ్వైజ్ ఇస్తుంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే అడ్వకేట్స్ కు ఒక ప్రొటెక్షన్ కావాలి. ఇదొకటే కాదు, ఇంతకుముందు మనకు రంగారెడ్డి డిస్టిక్ లోనే ఒక ఇబ్రహీం అనే ఒక అతన్ని చంపేశారు. తర్వాత అంతకుముందు వామన్ రావు దంపతులు ఇద్దరిని చంపేశారు. అండ్ తర్వాత మొయినాబాద్ కాదు, ఇక్కడ వేరే చోట ఇట్లా, అంటే అక్కడక్కడ చాలా జరుగుతున్నాయి. అడ్వకేట్స్ చంపినటువంటివి మధుసూదన్ రెడ్డిని ఒక ఆయన చెప్పారు. ఇట్లా అడ్వకేట్స్ చంపుతున్నటువంటివి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 5-6 years చూస్తే నియర్లీ ఒక 10-15 మెంబర్స్ అడ్వకేట్స్ చంపేశారు. సో దీనికి ప్రొటెక్షన్ కావాలి అనేటటువంటిది ఉంది. దీనికి కారణం ఏంటంటే మెయిన్ గా కొంతమంది అడ్వకేట్స్ కూడా కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ లో కానీ, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ లో కానీ, ఇల్లీగల్ వర్క్స్ లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం అనేది కూడా ఒక కారణం అవుతుంది. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య చంపారని అంటున్నారు కదా, అతనికి శిక్ష అనేది తప్పకుండా పడుతుందా అంటే చట్ట ప్రకారం? ఖచ్చితంగా పడుతుంది. అంటే కోర్టు ఉన్నాయి, కోర్టు అనేది ఖచ్చితంగా. అంటే అతడు బెయిల్ మీద బయటికి రావడం అలాంటివి ఏమన్నా జరుగుతాయా? బెయిల్ మీద బయటికి రాకుండా అండర్ ట్రయల్ చేయాలి అతన్ని. ఓకే. అండర్ ట్రయల్ అంటే అతన్ని ట్రయల్లో ఉంచుతూ అక్కడే జైల్లోనే ఉంచి ట్రయల్ మొత్తం కంటిన్యూ చేయాలి. అసలు బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ఇవ్వకుండా. మామూలుగా అయితే ఒక కేసులో, మర్డర్ కేసులో ఏమవుతుందంటే బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కన్విక్షన్ అయినంత వరకు, అంటే లాస్ట్ లో శిక్ష పడినంత వరకు అతను బయట తిరుగుతూ ఉంటాడు. అలా కాకుండా చాలా మందికి ఏం చేస్తారంటే చాలా పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళకు, నెక్స్ట్ ఫ్రీక్వెంట్ గా నేరాలు చేసేటటువంటి వాళ్ళకు హ్యాబిచుయేటెడ్ కన్విక్స్ అంటారు. అంటే హ్యాబిచుయేటెడ్ అక్యూజ్డ్ అంటారు వాళ్ళు. మామూలుగా హ్యాబిచుయేటెడ్ అక్యూజ్డ్ అనేటటువంటి వర్డ్ వాడతారు. వీళ్ళకు హ్యాబిచుయేట్ అయిపోయి ఉంటుంది, క్రైమ్ చేయడం అనేటటువంటిది హ్యాబిచుయేట్ అయిపోయింది. వీళ్ళని ఏం చేస్తారంటే అండర్ ట్రయల్ లోనే పెట్టేసి వాళ్ళకు జైల్లోనే పెట్టి జైల్లోనే ట్రయల్ నడిపిస్తారు. వాళ్ళు జైలు నుంచి అటెండ్ అవుతారు. అలా అంటే జైలు నుండి బయటికి రాకుండా అలాంటి చట్టాలు కూడా ఉన్నాయి. సో దానివల్ల ఆమెకు న్యాయం జరగవచ్చు అనమాట. అలాంటివి చేస్తే తొందరగా శిక్ష పడడము, తొందరగా న్యాయం జరగడం అనేది జరుగుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈటీవీ ప్రభాకర్ కొడుకు బూతులు మాట్లాడాడు స్టేజ్ మీద. అంటే ఒక హీరో అయ్యుండి అలా బూతులు మాట్లాడడం వల్ల అంటే చాలా మంది యూత్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అంటే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చాలా మంది సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు, తీసుకోలేకపోతారు. ఇలాంటి వాటికి అంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి న్యాయమైన ఏమైనా చట్టాలు ఉన్నాయా? అంటే లాస్ ఉన్నాయా సార్ ఏమైనా? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇతను చంద్రహాస్ అనుకుంటా ఆయన పేరు. అతను ఒక ఈ మధ్య కాలంలో ఏదో బరాబర్ ప్రేమిస్తాను ఏదో ఒక సినిమా తీసి, ఆ సినిమా దాన్ని ప్రోమోలోనూ సంథింగ్ ఏదో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో బూతులతో ఒక పాట పాడాడు. దాంట్లో చాలా వినలేనటువంటివి
అంటే సమాజంలో ఇట్లా పబ్లిక్ లో చెప్పలేనటువంటి బూతులతో అవి పాడడం జరిగింది. ఓకే. అంటే ఫిల్తీ లాంగ్వేజ్. సో అలాగా ఫిల్తీ లాంగ్వేజ్ వాడడం అనేటటువంటిది సమాజంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే హ్యాపీగా కొనసాగుతున్నటువంటి ఒక సమాజంలో కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇదే డిస్టర్బెన్స్ ఎక్కడికైనా దారి తీయొచ్చు. ఓకే. అంటే కొంతమంది గొడవలు పడ్డము, అతనంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, అతనంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇద్దరు గొడవ పడ్డము, కొంత అంటే సమాజంలో వీళ్ళు ఏం చేస్తారంటే చియోస్ అంటారు దాన్ని. అంటే ఒక రకమైనటువంటి అలజడి సృష్టించారు. ఈ మాటలతో అలజడి సృష్టించడం అనమాట. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది. ఒకటి అతన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టొచ్చు. పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా రోడ్డు మీద బర్త్డే చేసుకున్నారు అనుకోండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాళ్ళ మీద పబ్లిక్ న్యూసెన్స్ పెట్టొచ్చు. అట్లా ఇతని మీద పబ్లిక్ న్యూసెన్స్ తో పాటు పబ్లిక్ మిస్కండక్ట్ అనేది ఉంటుంది. అంటే పబ్లిక్ లో మిస్కండక్ట్ చేశాడు, దీనికి బిఎన్ఎస్ 355 సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, అది చేయొచ్చు. తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా దీనికి అట్రాక్ట్ అవుతుంది, సెక్షన్ 351 కింద అతనికి ఎఫ్ఐఆర్ చేయొచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా సెక్షన్ 353 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే ఒక స్టేట్మెంట్స్ అంటే రాంగ్, దానికి తోడు పబ్లిక్ మిస్చీఫ్ స్టేట్మెంట్స్, పబ్లిక్ ను పక్కదారి పట్టించేటటువంటి స్టేట్మెంట్స్ కొన్ని చేయడం, అలాంటివి. అంటే ఈ లాంగ్వేజ్ అతనే వాడితే, ఒక హీరో ఏది చేస్తే యూత్ దాన్ని ఫాలో అవుతారు. అంటే ఇతనే ఈ విధంగా మాట్లాడితే దీనికి సంబంధించి అంటే ఇతనికి ఏమి కాకపోతే, ఇతని మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పబ్లిక్ లో ఏమవుతుంది, కొంత ధైర్యం వస్తుంది. అంటే నేనేం మాట్లాడినా ఏం కాదు అని. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, అది ఫండమెంటల్ రైట్స్. మన రాజ్యాంగమే ఆర్టికల్ 19 లో రైట్ టు స్పీచ్ అనేటటువంటిది ఒకటి ఇచ్చింది. కానీ రైట్ టు స్పీచ్ అనేటటువంటిది హద్దులు దాటకూడదు. అతను పాడినటువంటి విధానం కానీ, అతను వాడిన పదాలు కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. తర్వాత అతని మీద ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేస్తే, ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశాడు దీని మీద, చాలా సీరియస్ గా కామెంట్ చేస్తే అతను కూడా, ఆ జర్నలిస్ట్ కూడా ఇతను ఏ పదాలు వాడాడో అలాంటి పదాలని కట్ చేస్తూ అతను కూడా వాడడం జరిగింది. అయితే ఈయన ఏం చేశాడంటే, నా ఫ్యామిలీని నన్ను నువ్వు దీంట్లోకి లాగుతావు అని చెప్పేసి చంద్రహాస్ అనేటటువంటి హీరో ఓపెన్ గా అతనికి థ్రెట్ చేశాడు. నేను చూసుకుంటా, నీకేమైతుందో తర్వాత చూడు అనేటటువంటిది ఓపెన్ థ్రెట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అతను బంజారా హిల్స్ లోనో ఎక్కడో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కూడా ఇతని పైన ఎఫ్ఐఆర్ అయిందనమాట. సో ఏదైనా ఇప్పుడు ఒక ఫిలిం తీశాడు, ఒక మూవీ తీయడం అనేటటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ కు ఒక సమాచారాన్ని ఇవ్వాలి, ఒక మెసేజ్ని ఇవ్వాలి. ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ ఏం చేస్తున్నారంటే కొన్ని పాపులర్ అయినటువంటి సినిమాలను ఫాలో అవుతున్నారు. దాంట్లో ఏది ఉంటే అది చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. దీనివల్ల యూత్ లో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, యూత్ పక్కదారి పడుతుంది. సినిమాలో ఎలా చేశారో మనం కూడా అలా చేయొచ్చు అనేటటువంటి. ఇక్కడ ఇది అక్కడితో వదిలేస్తే, అంటే ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడడం అనేది, పబ్లిక్ లో ఇలాంటి మిస్కండక్ట్, మిస్చీఫ్ చేయడం అనేటటువంటిది వదిలేస్తే ఏమవుతుందంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది తయారవడానికి స్కోప్ ఉంటుంది. మనం ఎక్కడో గుట్టుగా ఎప్పుడో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కోపం వస్తే వాడేటటువంటి పదాలను నార్మల్ గా వాడితే, అంటే పబ్లిక్ లో అలాంటివి వాడితే ఎలాగైనా చాలా మందికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కొంతమంది అవి వినలేరు, కొంతమంది సాఫ్ట్ మైండ్ ఉంటుంది, అవి వినలేరు. దానివల్ల వాళ్ళు ఒక క్రిమినల్ మైండ్ సెట్ అనేటటువంటిది ఇద్దరిలో ఎవరో ఒకరిలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, గొడవ జరిగే అవకాశం ఉంటుంది, క్వారల్ జరిగే అవకాశం ఉంటుంది, అక్కడ ఇద్దరు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా ఎవరైనా దీన్ని ఏం చేస్తారంటే ఖండిస్తారు. అంటే ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు ఇంకొకటి వచ్చి ఖండిస్తాడు. ఖండించినా ఇప్పుడు ఎవడి మాట వినడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఎవడో వాడాడు, ఇక్కడెక్కడో గొడవ జరుగుతుంది, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంటే దీన్నే ఏమంటారంటే పబ్లిక్ మిస్చీఫ్ అంటారు, పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. సో వీటన్నిటి మీద అతని మీద
పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు పెట్టొచ్చు, ఓకే. ఎఫ్ఐఆర్ చేయొచ్చు, లేదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయొచ్చు. లేదు అంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా చేయొచ్చు. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఓకే. కోర్టు ద్వారా అతనికి శిక్ష పడేటట్లు చేయొచ్చు. అంటే ఇలాంటి వ్యక్తికి ఎఫ్ఐఆర్ అయింది, ఇలాంటి వ్యక్తికి ఒక శిక్ష పడింది అనేది పబ్లిక్ లోకి వెళ్తే కొంత జనాలు భయంతో ఉంటారు. భయంతో బాధ్యత అనేది వస్తుంది. అవును. నేను భయం అనే ఇంకొకసారి పదాన్ని ఆ మాటలు మాట్లాడకుండా భయం ఉంటారు అనే ఎవరైనా పదాన్ని వేరే నేను వాళ్ళు. ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ అందరూ భయపడాలని కాదు, చట్టం అంటే భయపడాలని కాదు, గౌరవిస్తారు. అవును. ముఖ్యంగా బాధ్యత అనేది తెలుస్తుంది. బాధ్యత ఎటు పడితే అటు రాదు. బాధ్యత అనేది ఎప్పుడు కూడా భయంతో వస్తుంది. సో ఇది అంటే ఇలాంటి వ్యక్తులు ఒక స్టేజ్ మీద కానీ ఇంకొక చోట కానీ యూత్కు సందేశాలు ఇవ్వడము, యూత్కు మంచిది చేయాలనుకోవడము చేస్తే, ఎందుకంటే దేశ భవిష్యత్తు, దేశ అభివృద్ధి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇదంతా యూత్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే వివేకానందుడు ఏం చెప్తారంటే, ఇనుప కండలు ఉక్కు నరాలు ఉన్నటువంటి ఒక 1000 మంది పురుషుల 1000 మంది యువతను నాకు ఇస్తే నేను నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి శస్త్రచికిత్స చేసి బాగు చేస్తాను అంటారు. ఎవరైనా ఇప్పుడు అబ్దుల్ కలాం, వివేకానందుడి బర్త్డేని మనము యువకుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అవును. జనవరి 12ను మనం యూత్ డేగా జరుపుకుంటున్నాం. అబ్దుల్ కలాంకి ఎందుకు అంత పాపులర్ అయ్యాడంటే ఆయన ఎప్పుడు యూత్కే సందేశాలు ఇస్తూ ఉంటారు. యూత్ మీదనే మీరే దేశానికి వెన్నుముక మీరే, వెన్నుముక మీరే, దేశానికి పిల్లర్స్ మీరే అని చెప్పేసి అవును. వాళ్ళ మీద అతను ఎక్కువగా, అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా యూత్ మీదనే వాళ్ళు ఏదో చేస్తారు, ఫ్యామిలీకి వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, ఏదైనా ఒకటి సాధించి తీరుతారు అనే ప్రతి ఒక్కరు యూత్ మీదనే ఆధారపడి ఉంటారు. అలాంటి యూత్ కు ఈ సినిమా వాళ్ళు చెప్పేటటువంటివి మంచి సందేశాలు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇలాగ ఎటు పడితే అటు యూత్ను ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఒక సినిమా అర్జున్ రెడ్డి అనే ఒక సినిమా ఉంటుంది. అవును. ఆ సినిమా వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. నుంచి ఈ బూతులు బయటకు మాట్లాడటం ఇలాంటివంతా సినిమాల్లో కూడా చేంజెస్ వచ్చాయి. అవును. అది యూత్ ను, అర్జున్ రెడ్డి అనేటటువంటి మూవీ యూత్ ను ఊపేసింది, కానీ యూత్ కు పనికొచ్చే మూవీ కాదు అది. యూత్ ను చెడగొట్టే మూవీ. అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయడం కూడా మంచిది కాదు. సో ఇలాగా సొసైటీకి మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం, సొసైటీని మన బాధ్యతగా ఎలా ముందుకు నడిపిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా, ఎందుకంటే దేశ భవిష్యత్తు,